తెలుగుదేశం పార్టీ మహానాడు పండగకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు మహానాడు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈసారి మహానాడు విశేషం ఏంటంటే మొత్తం టీడీపీ రాజకీయ చరిత్రలో ఎన్నడూ నిర్వహించని చోట మహానాడు జరపబోతున్నారు. ఈ మహానాడుకు కడప జిల్లాను ఎంచుకున్న సంగతి తెలిసిందే. కడప అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సొంత ఇలాకా. మరి ఇంతకాలం కడపలో ఎందుకు టీడీపీ తన మహానాడుని నిర్వహించలేదో తెలియదు, కానీ ఈసారి మాత్రం గురిపెట్టి మరి అదే తమ వేదిక అంటోంది. జరిగిన ప్రచారం చూస్తే మహానాడుని ఏకంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహిస్తారని కూడా అనుకున్నారు. తద్వారా వైసీపీకి పొలిటికల్ గా భారీ షాక్ ఇవ్వాలని తలచినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు చూస్తే మాత్రం మహానాడుని పులివెందులలో నిర్వహించటం లేదు. ఈ మేరకు ఖచ్చితమైన క్లారిటీ అయితే వచ్చేసింది. పులివెందుల కాకుండా కడపలోనే నిర్వహించబోతున్నారు. ఇక కడపలో కూడా సీకే దిన్నే మండలం చెర్లోపల్లి, పబ్బవరం గ్రామాల పరిధిలో భారీ ఎత్తున మహానాడు వేడుకను చేయబోతున్నారు. ఈ మేరకు అక్కడ విశాలమైన భూములను పరిశీలించి మహానాడు ప్రాంగణం కోసం పార్టీ నేతలు ఎంపిక చేశారు. కడపను తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలతో కలిపేదిగా ఈ మహానాడుకు ఎంపిక చేసిన ప్రాంతం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు చూస్తే ఈ నెల 7న మహానాడు పనులను భూమి పూజ నిర్వహించి శరవేగంగా పూర్తి చేయాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు. ఈసారి మహానాడు టీడీపీకి అత్యంత ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. పార్టీ ఏపీలో 4వసారి అధికారంలోకి వచ్చింది. అది కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో వచ్చింది. అదే విధంగా టీడీపీ గెలిచిన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు ఇదే కావడం విశేషం. ఒకవైపు అమరావతి పునర్నిర్మాణ పనులు ఊపందుకున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఏపీలో అభివృద్ధి పనులకు వరుసగా శ్రీకారం చుడుతున్న తీరు కనిపిస్తోంది. ఎటు చూసినా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా టీడీపీకి అంతా కలిసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఈసారి గతానికి భిన్నంగా గొప్పగా మహానాడు నిర్వహించదలిచారు అని తెలుస్తోంది. ఈ మహానాడుకు 10 లక్షల దాకా జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు. నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా మహానాడు వేడుక సాగుతోంది అని అంటున్నారు. ఇవన్నీ ఓకే, కానీ పులివెందులలో మహానాడు ఎందుకు నిర్వహించడం లేదు అంటే అన్ని ప్రాంతాల నుంచి జనాలు వచ్చేందుకు సువిశాలమైన ప్రాంగణం అక్కడ దొరకలేదు అని అంటున్నారు. పైగా కడప జిల్లా నుంచి టీడీపీ సౌండ్ చేస్తే అది జిల్లా మొత్తమే కాదు, ఏపీ అంతటా రీసౌండ్ చేయాలనే కడపను ఎంచుకున్నారు అని అంటున్నారు. మరి కడపలో టీడీపీ మహానాడు ఏ రకమైన సంచలనాలు సృష్టిస్తోందో చూడాల్సి ఉంది.